హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఆఫ్ హ్యాపీ రాజ్. 2 గంటల 30 నిమిషాల రన్ టైంతో థియేటర్లలో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. చాలా రోజుల తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నాకు నచ్చిన ఒక మంచి ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామా ఇది. అసలు ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్కి వస్తే, హీరో వాళ్ళ నాన్న చేసే పనుల వల్ల ఒక అమ్మాయి హీరో ప్రేమని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే జాబ్ కోసం బెంగళూరు వెళ్ళిన హీరో అక్కడ మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు. మరి ఈసారైనా వాళ్ళ ప్రేమ గెలిచిందా? అసలు ఆ నాన్న వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? అది ఒక ఫ్యామిలీ గొడవగా ఎలా మారింది? చివరికి వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అన్నదే ఈ సినిమా కథ. సినిమాలో నాకు నచ్చిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఒక సింపుల్ లవ్ స్టోరీని సెకండ్ హాఫ్లో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా మార్చిన విధానం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా జీవి ప్రకాష్ కుమార్ తన నటనతో మెప్పిస్తే, సెకండ్ హాఫ్లో మాత్రం నాన్న క్యారెక్టర్ చేసిన ఆయన అదరగొట్టేశారు. ఈవెన్ హీరోని కూడా డామినేట్ చేసేలా ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా కాలం తర్వాత అబ్బాస్ గారిని స్క్రీన్ మీద చూడడం కూడా మంచి ఫీలింగ్ ఇస్తుంది. సెకండ్ హాఫ్లో హీరో నాన్న హీరోయిన్ పేరెంట్స్తో స్టేటస్ గురించి మాట్లాడే సీన్ మాత్రం హైలైట్. నేనైతే ఆ సీన్ బాగా ఎంజాయ్ చేశాను. అయితే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ తల్లిదండ్రులకు డెడికేట్ చేసేలా ఉన్న ఆ కంక్లూజన్ చాలా టచింగ్గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా ఎమోషనల్గా బాగా క్యారీ చేసింది. అయితే సినిమాలో లోపాలు కూడా ఉన్నాయి. కొన్ని సీన్స్ రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. అంత తక్కువ టైంలో అంత లవ్ పుట్టేయడం లాంటిది కొంచెం సినిమాటిక్గా అనిపిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల కంటే కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎక్కువ హైలైట్ అవ్వడం వల్ల మెయిన్ లవ్ ట్రాక్ పక్కకి వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే హ్యాపీ రాజ్ ఒక డీసెంట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి చూసేయచ్చు. మధ్యలో కొన్ని మోడర్న్ డైలాగ్స్ ఉన్నా అవేమీ ఇబ్బంది పెట్టవు. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఫన్ అండ్ ఎమోషనల్ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయి. నా రేటింగ్ దీనికి 5/3. మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.